కోసం జస్ట్ టైం పాస్ మూవీ అన్న. బాలయ్య బాబు సినిమా చూసినప్పుడు ఎంత ఊపు వచ్చిందో మనకి ఈ సినిమా చూస్తే దానికన్నా డబుల్ వస్తుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది మాత్రం. అందులో కొన్ని సీన్స్ ఇందులో వాడారని కొన్ని వాడారు, ముందే ఆల్రెడీ స్టోరీ లీక్ అయిన స్టోరీయే. ఇంటర్వ్యూల వరకు కొంచెం యాడ్ చేశారు, తర్వాత కంప్లీట్గా చేంజ్ చేశారు. కంప్లీట్గా ఈ సినిమా నుంచి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఇక్కడ ఇండియాలో ఎలా బతుకుతున్నాం, ఇప్పుడు క్రిస్టియన్ హిందూ మత కలహాలు లేకుండా ఎలా పోతున్నాం అనే దాని గురించి ఇంకొంచెం గొప్పగా చెప్పారు సినిమాలో. ఇలానే అందరూ కలిపి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆయన ఇంటెన్షన్తోనే తీశారు ఈ సినిమా మాత్రం. ఎలక్షన్స్ గురించి చెప్పలేం, బట్ దాన్ని ఇంక్లూడ్ చేశారు బ్రో ఈ సినిమా మాత్రం. బట్ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం మనం, సో మత కలహాలు ఇవన్నీ లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన ఇంటెన్షన్ ఫస్ట్ థింగ్ అది మళ్ళీ గుర్తు చేద్దామని చెప్పేసి స్టోరీని చేంజ్ చేసి తీశారు అంతే. అంతకుమించి వేరే గొడవలు అట్లా సంబంధించింది ఏం కాదు. సినిమాలో మాత్రం ఆయన చెప్పేది క్లియర్గా ఆయన సీఎం అయితే ఎలా చూపిస్తాడో ఇప్పుడు తమిళనాడు చూపిస్తాడు అనేది దాని మీద తీశారు బ్రో సినిమా మొత్తం. అలాంటివి ఏం లేవు బ్రో. ఆయన సీఎం అయితే ఎలా చేయగలడు అనేది, ఒక జనాలు ఒక నాయకుడిని నమ్మితే ఎలా గెలిపిస్తారు అనేది క్లియర్గానే చూపించారు సినిమాలో. ఒక నార్మల్ మ్యాన్ ఒక సీఎం అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తారని రియల్ లైఫ్లో మనకు చూపిస్తారు బ్రో. రీమేక్ మూవీ, బట్ అది ఏం గుర్తురాదు. చెప్తున్నా కదా, బాలయ్య బ్రో డైలాగ్ కూడా ఉంటాయి, బాలయ్య బాబు కూడా ఉంటాడు బ్రో సినిమాలో. అంటే స్క్రీన్లో వేస్తారు బాలయ్య బాబుది, బట్ అంటే ఆయన ఎంట్రీ ఉండదు. బట్ భగత్ సింగ్ కేసరి సీన్లు అయితే ఉంటాయి ఖచ్చితంగా. కొన్ని డైలాగ్స్ కూడా ఐ డోంట్ కేర్. సినిమా బాగుంది. విజయ్ సారు